నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం2 డిజిటల్. నాన్ వెజ్ వంటకాల్లో చికెన్ ప్రధానం. చికెన్తో కొన్ని వందల రెసిపీలు తయారు చేయొచ్చు. స్నాక్స్లో కూడా వందల రకాలు తయారు చేయవచ్చు. ఎలా చేసినా చికెన్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. చికెన్ ప్రియులు ఎక్కువగా స్నాక్స్, వేపుళ్ళు తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అందులోని నాటుకోడి అంటే వేరేగా చెప్పాల్సిన పని లేదు. జలుబు తగ్గేందుకు చాలామంది చికెన్ తింటూ ఉంటారు. అలాగే జ్వరంతో ఉన్నప్పుడు కూడా కొంతమంది చికెన్ తింటే తగ్గిపోతుందని అంటారు. దీంతో స్పైసీగా ఉండే ఫుడ్స్ వండుకుని తింటూ ఉంటారు. మరికొంతమంది జ్వరం వస్తే అసలు నాన్ వెజ్ జోలికి పోరు, కేవలం మితమైన ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఇదైతే ఎంతవరకు కరెక్ట్? జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది అనే సందేహంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే జ్వరంతో ఉన్నప్పుడు మీకు చికెన్ తినాలనిపించినప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా చికెన్ తినవచ్చు. జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తింటే మీ రోగనిరోధక శక్తి అనేది బలపడుతుంది. చికెన్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి జ్వరం ద్వారా వచ్చే నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి, మళ్ళీ ఎనర్జెటిక్గా అయ్యేలా చేస్తాయి. కొంతమందికి జ్వరంలో ఉన్నప్పుడు స్పైసీగా ఉండే ఆహారాలు తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఇంట్లోనే చేసిన చికెన్ బిర్యానీ లేదా చికెన్ ఐటమ్స్ హ్యాపీగా తినొచ్చు. జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ తినమన్నారని ఎలా పడితే అలా తినకూడదు. ఇంట్లో చేసిన చికెన్ మాత్రమే తినాలి. ఎందుకంటే బయట ఎలా వండుతారో, ఇంకా వాటిలో ఏం కలుపుతారో తెలియదు కాబట్టి చికెన్ కాస్త ప్రత్యేకంగా తినాలి. కారాలు, మసాలాలు తగ్గించాలి. చికెన్ని బాగా ఉడికించి తినాలి. వేపులు వంటివి తినకూడదు. ఉడికించిన వేపుడు తీసుకున్నవే మంచిది, కానీ చికెన్ని మాత్రం బాగా ఉడికించి తినాలి. అలా తింటే త్వరగా జీర్ణమవుతుంది, ఎలాంటి సమస్యలు రావు. జ్వరంలో ఉన్నప్పుడు చికెన్ను ఎందుకు తినకూడదు అంటారంటే జీర్ణ సమస్యలు రావచ్చు. చికెన్ అనేది మందమైన ఆహారం. ఇది అరిగేందుకు చాలా సమయం పడుతుంది. జ్వరంలో ఉన్నప్పుడు జీర్ణక్రియ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది, కాబట్టి చూసి తినాలి.